పండగలు వచ్చిందంటే చాలు ప్రజలందరూ సంబరంగా ఉంటారు. ప్రజలే కాదు నాయకులు సుతం సంతోషంగానే ఉంటారు. ఇక ఉత్తప్పుడు ఉప్పు నిప్పు లేకుండే లీడర్లు సుతం పండగ అలా అన్ని మర్చిపోయి అలాయ్ బలై చేసుకుంటారు. ఇగో గసొంటి సీనే ఇప్పుడు రంజాన్ ఎలా కానొచ్చింది. మరి అది ఎక్కడ జరిగింది, ఏం కథ తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాలి. రంజాన్ పండుగ సందర్భంగా భూపాల్పల్లి జాము మసీదులో ఏర్పాటు చేసిన వేడుకల్లా ముస్లింలు మస్తు మంది పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక్కటే పారి ముగ్గురు నాయకులు హాజరుపడ్డారు. ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా అన్ని పార్టీలను అభిమానించే కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్లకు నచ్చిన లీడర్లను పిలుచుకుంటారు. అట్లా రంజాన్ పండుగ నాడు లీడర్లందరూ ఒక్కటే పారి వచ్చినట్టున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన లీడర్లంతా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుకుంటా సంక్షేమానికి నిర్విరామ కృషి చేసి ప్రతి రంజాన్ పండుగ నాడు సందర్భంలో పేద ముస్లింలకు మరి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, మరి ప్రభుత్వం తరఫున కూడా ఇఫ్తార్ విందులు నిర్వహించడం, ఆ రకంగా అనేక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మైనార్టీల యొక్క అభ్యున్నతి కొరకు కేసీఆర్ గారు పనిచేసేటువంటి విధానాలు మీ అందరికీ తెలుసు. కేసీఆర్ హయాంలా ముస్లింల కోసం చాలా పనులు చేసినామని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి సార్ చెప్తే చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న ఇట్లా మాట్లాడిండు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ముసల్మాన్ సోదరులకి, నిరుద్యోగ యువకులకి ఈరోజు రుణ సౌకర్యము కల్పించడంతో గాని, పేద ముసల్మాన్ సోదరులకు స్వింగ్ మిషన్స్ కూడా అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో ఈ పండుగ సందర్భంగా కూడా ఇవ్వడం గాని, అదే విధంగా పేద ముస్లిం సోదరులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం గాని ఇవి తీసుకోబోతున్నామని ఎవ్వలి పార్టీ ఏం చేసిందని లీడర్లు చెప్పుకున్నారు. ఇక ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క కొట్లాడే లీడర్లు ఇట్లా ఒక్కటే వేదిక మీద కానొచ్చే వరకు చాలా మంది అక్కడ ఉన్నోళ్ళు కూడా పరేషాన్ అయ్యారట. అన్ని పార్టీల నాయకులు వచ్చిరు, ఆయనతో ఏమైనా గడిబిడికి ఇట్లా అవుతుందా ఏందని అనుకున్నారట. మొత్తానికైతే ఈ కార్యం ప్రశాంతంగానే ఓడిచింది. గిదిగిట్లుంటే ఇది చూడురి. ఇగో ఈడ ఇద్దరు అలాయ్ బలాయ్ తీసుకుంటున్నోళ్ళని చూసిన రానుల్లా. ఒకళ్ళు ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంకొకరు దర్శి టీడీపీ నాయకుడు లలిత్ సాగర్. ఇవాళ రంజాన్ పండుగ యాల ఈద్గా దగ్గరికి పోయిన లీడర్లు ఆడ ముస్లిం పెద్దలతోని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రు. అటెన్క ఒకళ్ళనొకళ్ళు ఇట్లా అలుముకున్నారు. లలిత్ సాగర్ భార్య మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయింది గాని అవేం మనసులో పెట్టుకోకుండా ఇద్దరు లీడర్లు ఇట్లా నవ్వుకుంటా కానొచ్చే వరకు అక్కడ ఉన్నోళ్ళంతా రంజాన్ పండుగ ఇద్దరు లీడర్లను కలిపింది అనుకుంటా సంబరపడబట్టిరు. ఇక రంజాన్ అని చెప్పి గీ అన్న ఏం చేసిండో చూడురి. నంద్యాలలుండే చింతలపల్లి కోటేష్ అనే ఈ చిత్రకారుడు రంజాన్ సందర్భంగా బియ్యం గింజ మీద ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్టు, నెలవంక నక్షత్రం కూడా ఉన్నట్లు దించిండు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది, స్వచ్ఛమైన మనసుతోని అల్లాని గొలిచే పండుగ కాబట్టి ఇట్లా బియ్యం గింజ మీద సూక్ష్మ చిత్రం గీసినని అన్నాడు. మరిగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుడే కాదు, ఇలా ఎక్కడ చూసినా ముస్లింలందరికీ హిందువులు శుభాకాంక్షలు చెప్పుకుంటా మత సామరస్యాన్ని చూయించిరు. మతాల మధ్య ఐక్యమత్యం ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మన రాజ్ న్యూస్ రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.